హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ భక్తి. ప్రజెంట్ మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, అధర్వణ వేద పండితులు శ్రీ ముల్లపూడి సత్యనారాయణ గారు. స్వామిజీ నమస్తే అండి. నమస్కారం అండి దిలీప్ గారు. 12 రాశులు, ప్రతి మనిషికి రాశి బట్టి జీవిత కాలగమనం కానీ గ్రహరీత్యా కానీ ఉంటుంటాయి. సో ఇప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉండబోతున్నాం, ఏ ప్రత్యామ్నాయాలు చేయాలి, శుభాలేంటి అశుభాలేంటి, ఒక్కొక్క రాశి గురించి మనం చేద్దాం. ఇప్పుడు రాశుల్లో 10వ రాశి అయినా మకర రాశి వారికి ఎలా ఉండబోతున్నో, వాళ్ళ జీవిత గమనం ఎలా ఉండబోతుంది? మకరం అంటే ఏమిటి? మొసలి, క్రొకడైల్. అసలు పట్టిన పట్టు వదలరు వీళ్ళు. ఒకరిని లవ్ చేశారనుకో, వాడు వదిలేసి పారిపోయినా సరే వీళ్ళు వదలరు. కాబట్టి మకర రాశి వాళ్ళంతా కూడా చాలా స్లిమ్గా, కరీనా కపూర్ లాగా, జీరో సైజ్ లాగా ఉంటారు. అంటే సత్యహరిశ్చంద్రులాగా. తర్వాత వీళ్ళకి భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి గొడవలు జరిగిపోతున్నాయి ఇప్పుడు మకర రాశి వాళ్ళకి. డైవర్స్ పిటిషన్లు వేసేసుకున్నారు, కానీ ఆ జడ్జి గారు ఎవరు కౌన్సిలింగ్లకి అటెండ్ గారు. వీళ్ళు పెద్ద మనుషులు చెప్పినాయనరు, ఆనరబుల్ జస్టిస్ చెప్పినాయనరు, పోలీస్ ఆఫీసర్స్ చెప్పినాయనరు. కేసు పెండింగ్లో ఉంది. అలాగే భార్య వేరే చోట, భర్త వేరే చోట ఉద్యోగాలు రీఛార్జ్ చేస్తున్నారు. అటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ ఆగస్టు నెలలో విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ యుద్ధ ప్రాతిపదికన వీళ్ళందరికీ ట్రాన్స్ఫర్లు భార్య ఉన్న చోటకు వచ్చేస్తాయి. అలాగే అద్భుతంగా ఉండబోతుంది. కాకపోతే అష్టమంలో కేతు శుక్రువులు ఇద్దరు ఉన్నారు. దానివల్ల స్త్రీల వల్ల మనశ్శాంతి ఉండదు. ఆడవాళ్ళ జోలికెళ్తే జైలుకి వెళ్ళిపోతారు. ఎందువల్ల అష్టమ శుక్రుడు. అత్తగారు రివర్స్ అయిపోద్ది. అత్తగారి మాటలకు ఎదురు చెప్పకూడదు, పెళ్ళాం మాటలకు ఎదురు చెప్పకూడదు. ఏదో లోకుగా దొరికింది కదా, మనం బయట ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా పెళ్ళాన్ని తిట్టేసి మనం చేద్దామంటే కుదరదు. అలాగే ఎప్పుడైతే ఈ కేతు అష్టమ స్థానంలో ఉన్నాడో, పంచపక్ష పరమాన్నాలు పెట్టినా సరే వీడి మనసంతా కూడా ఎక్కడో నీరసంగా ఉంటుంది. ఆత్మహత్య చేసేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మామూలు తిండి పెడితే ఏంటి, ఓ 2 పూరీలు పెడితే సరిపోదు. 10 పూరీలు తింటారు. 10 పూరీలు 50 పూరీలు పెడితే తింటే వాడికి తిండి మీదే విరక్తి వస్తుంది. జీవితం మీద నువ్వు వైవిఎస్ గారు ఇద్దరు కలిసి చక్కగా 50 పూరీలు అన్నం, పెరుగన్నం తినేసరికి తిండి మీద విరక్తి వచ్చింది అన్నావా లేదా? అలా ఉంటుంది. అంటే అన్ని సుఖాలు ఈ మకర రాశి వాళ్ళకి వచ్చేస్తాయి. వీళ్ళు తట్టుకోలేక, బాబాయ్ ఇంత ఆనందాన్ని నేను భరించలేకపోతున్నాను, వెళ్ళకూడదు. అది స్వామి వివేకానందుల వారికి కూడా రామకృష్ణ పరమహంస అస్తమానం బ్రహ్మానందం, మహానందం, బ్రహ్మానందం అంటుంటే అండ్ జస్ట్ స్వామి గురుదేవా నేను ఒకసారి టేస్ట్ చేయాలనుకుంటున్నాను, బ్రహ్మానందం అంటున్నారు కదా, అదేంటో ఒకసారి రుచి చూపించండి అంటాడు. స్వామి వివేకానందుల వారికి జగద్గురువులైనటువంటి రామకృష్ణ పరమహంస ఠాకూర్ మహారాజ్ ఇలా పట్టుకుంటాడు. ఇక్కడ మన గురువు గారు ప్రభాత్ రంజన్ సర్కార్ గారు కూడా స్టిక్తో పర్సనల్ కాంటాక్ట్ ఇలా స్టిక్తో ముట్టుకుంటారు ఆజ్ఞాచక్రం దగ్గర. అంతే వివేకానందుడు ఇక అక్కడి నుంచి పారిపోయి సముద్ర తీరాల్లో, బాబో ఈ ఆనందాన్ని నేను భరించలేకపోతున్నాను, చొక్కాలు చింపేసుకుని మొత్తం అంతా సిటీ అంతా తిత్తి అవైంది, నేను నడదాకా బాగున్నాడు, దిలీప్ శర్మలాగా స్వామి వివేకానందుడు ఇలా అయిపోయాడు ఏంటి అనుకుంటారు. అంటే ఇక్కడ పట్టుకుంటే బ్రహ్మానందం. ఆ తర్వాత అంటే రామకృష్ణ పరమహంస పట్టుకుంటే బ్రహ్మానందం వస్తుంది. యూట్యూబ్ యూనివర్సిటీలో ఉన్న పంతులు, తర్వాత ఈ గురువులుగా చెప్పుకునే వాళ్ళు ముట్టుకుంటే రాదు నాయన. ఆ తర్వాత వీళ్ళు చింపుకొని, స్వామి నాకు విత్డ్రా చేయండి స్వామి ప్లీజ్, ఇంత ఆనందాన్ని నేను భరించలేకపోతున్నాను అంటే అప్పుడు ఆయన మళ్ళీ ముట్టుకుంటాడు. అప్పుడు నార్మల్ స్టేజ్కి వస్తాడు. అంటే అంత సుఖాలు ఉంటాయి ఇప్పుడు మకర రాశి వాళ్ళకి ఈ నెలలో, తిరుగు లేదు. ఈ ఆనందాలు భరించలేక ఇప్పుడు భార్య ప్రేమగా ఏమండి రండి ఒక కాఫీ తాగండి అని కాఫీ ఇచ్చి ఏదో కాళ్ళు ఇలా స్మృతిమెత్తగా నొక్కితే హ్యాపీగా ఉంటుంది. బాగా గట్టిగా పిసికేస్తుంటే ఒక బిందెడు టీ పెడితే ఏం తాగుతాడు? అలాగా ఈ ఆగస్ట్ నెలలో తిరుగు లేదు మకర రాశి వాళ్ళకి. ఆదాయాలు పెరిగిపోతాయి, ఇళ్ళు కొనేశారు, ఈఎంఐలు కట్టేస్తున్నారు, 2 ఇళ్ళు 3 ఇళ్ళు, ఈ రకంగా సర్ప్లస్గా ఉంటుంది అన్నమాట. ప్లానింగ్ పద్ధతిగా వెళ్ళాలి. వీళ్ళకి అదృష్ట సంఖ్య ఏంటంటారు? 8. శనీశ్వర మహారాజ్ వీళ్ళకి అధిపతి. కలిసి వచ్చే రోజు శనివారం. అదృష్ట దైవం శనీశ్వరుడు ఎట్లా అందరికి పాస్ పడిపోద్ది కదా, అందుకని ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి చేసుకోమంటాం అనమాట. మకర రాశి వారికి ఏమైనా దోషాలు ఉంటే ఏ క్షేత్రాన్ని దర్శించాలంటారు? మందపల్లి శనేశ్వర స్వామి, తూర్పుగోదావరి జిల్లా. అక్కడ కుదరకపోతే శని సింగనాపూర్, షిరిడీలో. షిరిడీ వెళ్ళొద్దని షిరిడీ బాబా అని అందరూ బాబా దేవుడు కాదు ఆయన గురువే కదా, బాబా దేవుడు కాకపోయినా గురువే కదా, అసలు షిరిడీ వెళ్ళొద్దన్నట్టు చేస్తున్నారు. ఓ తెలుగోళ్ళు పొలోమని వెళ్ళిపోయింది, దాన్ని ఫేమస్ చేసేసారు. ఇప్పుడు టపీమని ఎవడో చెప్పాడని టపీమని వదిలిపారేసి షిరిడీ క్షేత్రం కూడా ఖాళీ అయిపోయింది, షిరిడీ బాబా క్షేత్రాలు ఖాళీలు అయిపోయినాయి అన్నారు. అక్కడికన్నా వెళ్ళొచ్చు. లేదా వికారాబాద్ దగ్గర ఉన్నది మాందాపురం అని కొత్తగా తయారైంది, టాప్ ఉండదన్నమాట, అక్కడికన్నా వెళ్ళొచ్చు. అలా శని క్షేత్రాలు
అసలైన ఒరిజినల్ అయిన సిసలైనటువంటి గానగాపురంలో ఉంది. శనీశ్వరుడు స్వయంభూగా వెలిశాడు. ఆయనే ఎక్కడనమాట ఈ యొక్క మఠం దగ్గరకి శని ఏం స్వామి అయినా మనకి భీమ. సో ఈ శని మనకి గానగాపురంలో స్వయంభూ శనీశ్వరుడు ఉన్నాడు. అక్కడ మనకి మఠం దగ్గరికి నుంచి 1/2 కిలోమీటర్ల దూరంలో శివుడు సంగమేశ్వరుడు భీమా అమరజా నది సంగమంలో ఉన్నాడు. ఆ తర్వాత మన యొక్క శివుడి గుళ్ళోనే ఈ యొక్క శనీశ్వరుడు స్వయంభూగా ఉన్నాడు. అక్కడికన్నా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఓకే సార్, ధన్యవాదాలు. ధన్యవాదాలు.